గుంటూరు జిల్లా గోరంట్లలో ఇసుక లారీ యజమానులు డ్రైవర్లు ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక లారీలపై ఆర్టీఓ అధికారుల దాడుల్ని నిరసిస్తూ గోరంట్లలో 2 రోజులుగా ధర్నాకు దిగారు. 2వ రోజు భారీ నిరసన ర్యాలీకి సిద్ధమవగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గోరంట్లలో లారీల స్టాక్ పాయింట్ దగ్గరే ధర్నా చేశారు. సందర్భంగా ఇసుక లారీ యజమానులు డ్రైవర్లు 3 ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఇసుకను సరఫరా చేసే లారీపై ఓవర్లోడ్ పేరుతో ఆర్టీఓ అధికారులు దాడులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇసుక రీచ్లో 20 టన్నుల ఇసుక లోడ్ చేస్తుండగా వే బిల్లులు 18 టన్నులకు మాత్రమే ఉన్నాయని, చిన్న కారణంతో ఫైన్లు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇసుక సరఫరా చేసే తమ లారీల్ని అడ్డుకుంటున్న అధికారులు పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ సంస్థల లారీల్ని మాత్రం పట్టించుకోవడం లేదని, ఇసుక రీచుల్లో కూడా దందా కొనసాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ అధికారుల తీరుతో ఇసుక రవాణా చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి అధికారులే సహకరించడం లేదని, క్వారీల్లో కూడా ఇసుక లోడింగ్ విధానంలో అధికారులు నిబంధనల్ని పాటించడం లేదని ఇసుక లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల్లో తిరిగే అన్ని వాహనాలకు పాసింగ్ విధానం ఒకేలా అమలు చేయాలని, వరుస క్రమంలోనే లారీల్లో ఇసుక లోడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.